తెలంగాణ రాష్ట్రంలో మద్యం షాపులు ఉదయం 10 గంటలకు తెరిస్తే మునుగోడులో మాత్రం మధ్యాహ్నం 1 గంటకు తెరుచుకుంటున్నాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన ప్రకారం సమయపాలన 1 గంట నుంచి రాత్రి 10 గంటల వరకు అమలవుతోంది. ఊరు బయటే మద్యం షాపులు ఉంచడం జరిగింది. మునుగోడులో వైన్ షాపుల కొత్త టైమింగ్స్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రాష్ట్రమంతా మద్యం షాపులు ఉదయం 10 గంటలకే తెరుస్తారు. కానీ మునుగోడులో మాత్రం 1 గంట తర్వాతనే వైన్ షాపులు తెరిచేటట్టు గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం కూడా అదే రూల్స్ను అమలు చేస్తున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చూస్తున్నాం, ప్రస్తుతం సమయం చూస్తే 12:56 అవుతుంది. మనం టైం చూస్తున్నాం 12:56. వైన్ షాప్ పూర్తిగా మూసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైన్ షాపు తెరవాలంటే 1 గంట సమయం అయితేనే వైన్ షాప్ తెరుస్తారు. ఆ తాళం లాక్ ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. 1 గంట తర్వాతనే ఈ షాపు తెరుచుకోనుంది. మొత్తం కూడా గతంలో ఉదయం 10 గంటలకే వైన్స్లు కలకలలాడుతుండేవి. మొత్తం చూస్తున్నారు, జనాలు కూడా మొత్తం వైన్ షాపు మూసివేసేసరికి కూడా వైన్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ 1 గంటకే వైన్ షాపులని ఓపెన్ చేస్తారు. అంతా కూడా 1 గంట కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల తరుణంలో కూడా మద్యం అంటే ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా అంతా కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారం అదే సమయాన్ని అవలంబిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం రాష్ట్రమంతటా ఒకే విధంగా ఉన్నా కానీ మునుగోడులో గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం 1 గంటకే షాపులను తెరవాలి. అదేవిధంగా షాపులు కూడా చూస్తున్నాం. గతంలో ఇదే షాపు చండూరు సెంటర్లో ఉండేది. కానీ చండూరు సెంటర్లో కాదు, ఊరు బయట ఉండాలంటే కూడా మొత్తం ఇప్పుడు మునుగోడులో కానీ చండూరులో కానీ ఊరు బయట కిలోమీటర్ దూరంలో కూడా చూస్తున్నాం. మొత్తం అవుట్స్కర్ట్స్ ప్రాంతంలో కూడా కొత్తగా షాపుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక పార్కింగ్ వసతి కానీ ఆ టౌన్లో ట్రాఫిక్ సమస్య లేకుండా, అదేవిధంగా మహిళలకు ఇబ్బంది వాతావరణం కలగకుండా కూడా మొత్తం కూడా అవుట్స్కర్ట్స్లో కూడా టౌన్లో కాకుండా బయట ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు సమయం 1 గంట కాలేదు, 1 గంటకు షాపును తెరుస్తారు. మనం 1 గంట సమయంలో ఏ విధంగా ఉంటుందో కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, మనం సమయం మధ్యాహ్నం 1 గంట అయింది. 1 గంటకు షాపుల సెటర్లని లాకులు ఓపెన్ చేస్తున్నటువంటి సమయాన్ని కూడా మనం చూస్తున్నాం. 1 గంట తర్వాతనే మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులు తెరుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. మనము 1 గంట ముందు కూడా చూస్తున్నాం, పూర్తిగా తాళాలు వేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు 1 గంటకు ఎగ్జాక్ట్ షార్ప్గా 1 o'clockకే మొత్తం కూడా షాపు ఈ విధంగా వైన్ షాపు తెరుచుకుంటున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. గతంలో 10 గంటలకే షాపు తెరిచేది, ఇప్పుడంతా కూడా 1 గంటకు షాపుని ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా సిట్టింగ్ రూమ్ కూడా సాయంత్రం 6 గంటల తర్వాతనే పర్మిట్ రూమ్లోకి అనుమతిస్తారు. అయినా పబ్లిక్ అంతా కూడా వారు కూడా సమయపాలన ఒక అర్థమైపోయింది. 1 గంటకే షాప్ తెరుస్తారని కూడా తెలిసిపోయింది. అంతా కూడా మనం చూస్తున్నాం, షాపులో తీసుకునేవారు కానీ కొనేవారు కానీ 1 గంట తర్వాతనే షాపులు ఓపెన్ చేస్తారని. అది చూడడానికి విచిత్రంగా ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా మొత్తం గతంలోనే చెప్పారు కాబట్టి, వైన్స్ టెండర్లు వేసే ముందే కూడా చెప్పడం జరిగింది కాబట్టి, అయితే ఇది ఎంతవరకు అమలు అవుతుందని చాలామంది చూడడం జరిగింది. కానీ ఇచ్చినటువంటి మాట ప్రకారం అదే రూల్స్ అయితే పాటిస్తున్నారు. మనతో షాపు ఓనర్స్ ఉన్నారు, యాజమాన్యం ఉన్నారు. చెప్పండి, మనం చూస్తున్నాం 1 గంట తర్వాత ఆ షాప్ తీస్తున్నారు. గతంలో ఇచ్చినటువంటి ఇది అమల్లోకి వస్తాయా రాలేదనుకుంటారు, ఏ విధంగా అమల్లోకి వస్తాయి? ఇదంతా ఖచ్చితంగా మరి మన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు చెప్పిన విధంగా మరి ఈ 3 రోజుల నుండి 1వ తారీఖు నుంచి ఇవాళ 3వ తారీఖు వరకు చాలామంది కూడా మహిళలైనా ఇక్కడికి వచ్చిన కస్టమర్లైనా కూడా సార్ చెప్పిన పద్ధతి బాగుంది, ఇది కంటిన్యూగా చేస్తే బాగుంటుందని చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు చిన్న చిన్న సూచనలు కూడా ఇస్తున్నారు. దీని రాజగోపాల్ రెడ్డి సారు మా ఊళ్ళలోకి వస్తే, సార్ బెల్ట్ షాపులు ఇప్పుడు ఈ వైన్ షాపులను ఏ విధంగా ఒకటికి అమలు చేస్తున్నారో బెల్ట్ షాపులను కూడా ఖచ్చితంగా అమలు చేయాలి సార్. ఇది నిలబెడితే చాలామంది ప్రాణాలు కాపాడిన అవుతారు మీరు అని మేము చెప్తాం. మీ సార్కు మీరు ఖచ్చితంగా ఏమైనా ఇబ్బంది అయితే లేదా? గ్రామ పంచాయతీ ఎన్నికలు అంతా కూడా ఉంటున్నారు కానీ ఏ విధంగా ఇబ్బంది అయినా కూడా సార్ చెప్పిన మాటకు తూచే తప్ప కూడా పాటిస్తున్నాం. ఏ విధంగా ఉంది మొత్తం కూడా? ఎందుకంటే పర్మిట్ రూమ్లు కూడా సాయంత్రం 6 గంటల తర్వాత ఇంకా పర్మిట్ రూమ్లు కొత్త షటర్లు కాబట్టి, కొత్త మడిగలు కాబట్టి పర్మిట్ రూమ్లు సెట్ కాలేదు. ఇంకొక వారం రోజుల్లో పర్మిట్ రూమ్లు సెట్ అవుతాయి. గతంలో ఇవే షాపులు కూడా చండూరు చౌరస్తాలో, మునుగోడు చౌరస్తాలో కూడా ఉంటుంది. పూర్తిగా ఇప్పుడు అవుట్స్కర్ట్స్ ప్రాంతంలో కిలోమీటర్ పరిధి బయటికి మొత్తం పెట్టుకున్నటువంటి పరిస్థితి. గతంలో చండూరు సెంటర్లో ఉన్నప్పుడు ట్రాఫికే కానీ,
అదేవిధంగా తాగిన వాళ్ళు మహిళలు శుక్రవారం అయితే చండూరులో సంత ఉండేది, తాగిన వాళ్ళతో చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అన్ని షాపులన్నీ కూడా సెట్ బ్యాక్ అయినాయి కాబట్టి ఊరుకు చివరిలో 7 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదని ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, చూడొచ్చు మనం గతంలో కూడా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడలేం. మధ్యాహ్నం 1 గంట సమయంలో వైన్ షాపు 1 గంట సమయంలో ఓపెన్ చేయడం ఏంటని చూసేవారికి అంతా కూడా కొత్తగా కనిపిస్తుంది. చూడొచ్చు 1 గంట సమయంలో వైన్ షాప్ తెరుచుకుంది. మొత్తం కూడా వైన్ మద్యాన్ని కొనడానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 1 గంటల తర్వాత పూర్తిగా ఇట్లా రావడానికి కూడా కారణం ఏంటంటే ఉదయం 10 గంటలకే వస్తే మొత్తం కూడా సిట్టింగ్ రూమ్లో కానీ బయట కానీ వస్తున్నారు. అదేవిధంగా సెంటర్లలో పెడితే కూడా బాగుండదన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. చూడొచ్చు చాలా వరకు అంతా కూడా షాపుని మధ్యాహ్నం 1 గంటకు ఓపెన్ చేసిన తర్వాత లోనికి వచ్చి కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద మహిళలు కానీ గ్రామస్తులు కానీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఊరి చివర షాపులు పెట్టడం కూడా చాలా మంచి పరిణామం అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రవితో రమేష్, బిగ్ టీవీ,